No, but yeah, do you think he has some good potential as a lyricist, as a singer and everything? Do you feel so? Yeah, go for it. Go for it. మ్యూజిక్ డైరెక్టర్ అయిపోకూడదు, Uh, మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి మ్యూజిక్ తెప్పించుకోవాలి. We have a multi-talented hero. What can he not do? Let's think. exactly. What can he not do? What can he not do? You can dance, he can sing, he can cook, Act, he can he can act, he can emote. He can Sir- write. He Sir, can do if there is poetry. one thing that you can steal from him, like probably one skill of his, what would you steal? I like his dimple. Dimple. స్కిల్ అంటే డింపుల్ Skill. Skill ah? అడుగుతున్నాను. Ah. చూసారా ఫ్రెండ్స్, డింపుల్ నచ్చిందట. He has lots of skills. What to take? అన్డౌటెడ్లీ నేను మీకు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాను. అన్డౌటెడ్లీ నేనైతే హిస్ డాన్సింగ్ అండ్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ ద I డాన్స్, think I'll take his energy. Yeah. వా ఎనీ డే టేక్ ఇట్ లైక్ దట్. నేనైతే అది స్టీల్ చేస్తాను, మీరు కూడా అదే. Yeah. ఓకే, Half హాఫ్ తీసుకుందాం. మా ఇద్దరికి సరిపోతుందిలే మీ హాఫ్. ఓకే, మీరు భాగ్య నుంచి ఒక క్వాలిటీ లేదా ఒక స్కిల్ ఏదన్నా దొంగతనం చేయాలని అంటే వాట్ వుడ్ దట్ బి? ఐ థింక్ షీఈస్ వెరీ స్మార్ట్. ఐ థింక్ స్మార్ట్నెస్. బ్రెయిన్, Take my brain. స్మార్ట్నెస్. Appreciate it. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నంతసేపు కూడా ఇంత క్వైట్ గా ఉన్నారు కదా, సెట్ లో ఎప్పుడన్నా అసలు మాట్లాడుకునే వాళ్ళ, ఫైటింగ్ చేసుకునే అంత లెవెల్లో ఇంటరాక్షన్స్ ఎప్పుడన్నా అయ్యాయా మీకు? సెట్ లో ఎక్కువ సినిమా గురించి అండి, బికాస్ వీఆర్ ఆల్సో ఫ్యాసినేటెడ్ అబౌట్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్. I think it's only been about Sagar, Mahalakshmi, me, her, Mahesh. We used to sit and we keep discussing about the script. There was this specific scene where నేను మహేష్ ఇలా చేద్దాం, అమ్మాయి కూడా ఇలా చేస్తుంది అని ఫిక్స్ అయ్యి ఉన్నాం. కానీ వీ డోంట్ పుష్ ఇట్ ఆన్ ద యాక్టర్స్. యూనో వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ చూద్దాం అనే దీంట్లో ఉన్నాం. సో మహేష్ అండ్ ఐ లైక్ ఇది అన్నాం. బేసిక్ మహేష్ టోల్డ్ హర్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనేది. సో మనం అనుకుంటాం ఓకే ఈ సీన్లో ఇలా చేస్తుందని. ఇట్ వాస్ కంప్లీట్లీ హర్ సీన్ అనమాట. చూస్తున్నాం, చేస్తున్నాం అండ్ ద వే షీ పర్ఫార్మ్, మహేష్ అండ్ ఐ బోత్ ఆఫ్ అస్ వర్ లైక్ ఎక్స్పెక్ట్ చేయాల బేసిక్లీ. ఓకే చెప్పింది కొంచెం ఇది మీట్ అయితే చాలా అనుకుంది. షీ వెంట్ టు అ కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్ అండ్ షీ కన్వేడ్ ఇట్ ద సేమ్ వే. So that was appude okay, that's when you respect the other person as an actor as well. So that's when me and Mahesh looked at each other and like paapla matter only. Are you aware of this fact? We told her exactly opposite anukunnam, but you made it seem so beautiful. So right. Superb. So and Do I say there's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one te chale. నువ్వుంటే చాలు. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వాళ్ళని వాడుకుని మీరేం చేయట్లేదు. నేనేం చేయట్లేదు. కావాలి, అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. Okay. So నేను ఆడియన్స్ గా చూస్తాను కాబట్టి ఆ అర్హతతో తెలుగు సినిమాలో కూడా one of the beautiful films అవుతాను. So let's go into the fans questions then. So we'll begin with common questions, ఇద్దరికి related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా, చాలా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? ఐ లైక్ బోత్. నువ్వు ఉంటే చాలే, చిన్ని గుండెలు, ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వు ఉంటే చాలే అండ్ చిన్ని గుండెలు. You want to pick one. One. నువ్వు ఉంటే చాలే. చాలే. ఓకే, భాగ్య గారు మీ నాకు కూడా నువ్వు ఉంటే చాలు. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata, I'm a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? ఏ అయ్యా అని ఇప్పుడు
అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also. యా షూర్. Go for it. 3, 2, 1 go. ఒక చూపుతో నాలోని పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే Correct. పరిచయం లేదని అడిగా ప్రేమంటే పరిసంగా మనమే గాండే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలు చెప్పాలే నువ్వుంటే చాలే. సార్ ఎన్ని మార్కులు I ఇస్తారు clap అవుట్ for ఆఫ్ myself. 10? అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ మార్క్స్ 100. do? 100. 100. అప్పుడే అనాలనిపిస్తుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. సో చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old కి ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్, దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి. So that was my first day first show experience, and నైస్. yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but Yeah. I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first film. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, that first day, first show, I never got to. But I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience. Mad, I'll never forget. Was mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I అవునా? think we're going to the US. యుఎస్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు Of అక్కడ course, కూడా తెలుగు అక్కడ వాళ్ళే కూడా ఉన్నారు సో అనుకో. జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా, ఇప్పటి నుంచో అదే అక్కడికి వెళ్ళి అంటారు. చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్. సో It will be a new yeah, experience first time. కదా. Yeah.